హాయ్ అర్షన్, హలో అండి. ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఫైనల్ ఇయరా ఇప్పుడు? సో ఏ కోర్స్ తీసుకున్నావు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏంటి? స్పోర్ట్స్ అంటే మా దాంట్లో ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి. ఇండోర్కి లోపల ఇంకో ఏరియా ఉంటుంది, అక్కడ బ్యాడ్మింటన్ ఆడతారు, చెస్, అండ్ మళ్ళీ అవుట్డోర్ అనగా మాకు ఫుట్బాల్ ఉంది, అది ఫుట్బాల్ గ్రౌండ్. ఇక్కడ బాస్కెట్ బాల్, వాలీబాల్ Okay. ఉంది, కబడ్డీ ఉంది కాలేజ్లో. సో ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? నాకు ఇష్టమైన స్పోర్ట్స్ ఫుట్బాల్. నేను Okay. కాలేజ్ ఫుట్బాల్ టీం కెప్టెన్ కూడా అండి. ఓహో, ఆల్రెడీ క్యాప్టెన్ తోనే మాట్లాడుతున్నాం అనమాట మనం. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ? స్టూడెంట్స్ అందరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారా? అవునండి. ఆఫ్టర్ 4 కాలేజ్ అయిపోతుంది. 4 తర్వాత గ్రౌండ్ లో ఉండి మేము 5:30-6 వరకు ఎవ్రీడే ఏ స్పోర్ట్స్ వాళ్ళం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ ఉంటుంది మాకు. సో వాళ్ళ వల్ల మేము స్పోర్ట్స్ అనేది బాగా ఎక్కువ ఉంది కాలేజ్. ఓకే, అంటే స్పోర్ట్స్ ఇట్లా ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తారా? కాంపిటీషన్స్ పెడతారా మీకు? ఒకటి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ యాన్యువల్ది. ఇంకొకటి రోజమ్మ మెమోరియల్ టోర్నమెంట్ అని మా కాలేజ్ స్పోర్ట్స్ బయట కాలేజ్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, కాలేజ్లో మేము బయట టోర్నమెంట్స్కి వెళ్తే కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓహో, లైక్ మా టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్లో హాఫ్ అమౌంట్ ఆర్ ఫుల్ అమౌంట్ ఇస్తూ ఉంటారు. సో ఎంకరేజ్ చేస్తారు, ఇక్కడ టోర్నమెంట్ ఉంది, అక్కడే ఉంది, మీరు వెళ్ళండి, ఎక్స్పోజర్ పెరుగుతుంది, ప్రాక్టీస్ చేయండి అని చాలా సపోర్టివ్గా ఉంటారు. సో అంటే ఇప్పుడు మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటారా? ఎవరైనా ట్రైనర్ ఉన్నారా మరి మీకు? ఇప్పుడు ప్రెసెంట్గా మాకు కోచ్ వస్తున్నారు. మొన్నటి వరకు మేమే సెల్ఫ్గా చేసుకున్నాము. సో మా డెడికేషన్ చూసి ఇంకా కోచ్ని తెప్పించారు. ఓకే. సో అంటే టోర్నమెంట్స్ ఇవి అన్ని కండక్ట్ చేస్తున్నారంటే డౌట్ వచ్చింది నాకు. సో ఇప్పుడు నార్మల్గా ఇక్కడ స్టడీస్ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది మరి? ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ ఎలా ఉంటారు మీతో? ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీ వన్, ప్రిన్సిపల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. దే ఆర్ వర్కింగ్ విత్ అస్ వెరీ గుడ్, టీచింగ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. నాట్ ఓన్లీ లైక్ బుక్ నాలెడ్జ్ కాకుండా బయటికి వెళ్ళి ప్రాజెక్ట్స్ చేయమని, ఇంటర్న్షిప్ చేయమని వాళ్ళ ఐడియాస్ చెప్తున్నారు. ఇటు కెరియర్ మీద ఫోకస్ చేయాలి, అలానే సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి, ఎక్స్ట్రా ఫోకస్ చేయాలి కానీ అలా చెప్తున్నారు. ఓకే. సో ఎక్కడి నుంచి వస్తావు మరి నువ్వు? నేను ఇక్కడ హాస్టలర్, మైసమ్మగూడలో హాస్టల్లో ఉంటాను. మైసమ్మగూడలో హాస్టల్. సో అవన్నీ కూడా ప్రైవేట్వి కదా మీకు? అవునవును. ఓకేనా మరి? కాలేజ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? సపోర్ట్ అంటే ఉంటుందండి, లైక్ హాస్టల్స్ అంటే ఇంకా. ఓకే. సో మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా మరి? వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మాకు వాకబుల్ డిస్టెన్స్, నో వరీస్. ఓకే. సో మొత్తానికి స్పోర్ట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం స్టడీస్ తో పాటు. అవునవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.